రైట్. ఇక మున్సిపల్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైపోయినట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రణాళికను రూపొందిస్తోంది. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మిగతా మున్సిపల్లను కూడా పునర్విభజన చేసే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు సిద్ధం అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించదగ్గ అంశంగా పేర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి చిత్తూరు నుంచి మా కరెస్పాండెంట్ రవివర్మ కూడా సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ జమీమా, ఇవాళ రాష్ట్రంలో 2 ఏళ్ల తర్వాత మరోమారు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్కి సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సన్నద్ధమవుతోంది. గత నెల 17వ తేదీతోనే ఎన్నికల గతంలో ఉన్నటువంటి పాలకుల ఒక గడువు కూడా ముగిసింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే అంటే ఈ ఏడాది మరో 4 నెలల్లో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే వార్డుల యొక్క పునర్విభజన ప్రక్రియకైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి తెలుస్తోంది. దాదాపు ఒక నెల రోజుల్లోనే వార్డుల యొక్క పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా అందుకు సంబంధించిన దిశానిర్దేశం ప్రభుత్వం చేయనుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 12 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. అలాగే 75 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటికి కలిపి దాదాపు 3206 వార్డులు అయితే డివిజన్లు వార్డులు అన్నీ కలిపి ఉన్నాయి. ఈ పునర్విభజన ప్రక్రియతో దాదాపు మరో 736 వార్డులు 739 వార్డులు పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో దాదాపు 20 వార్డులు అదనంగా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ వార్డుల ప్రక్రియ అన్నింటినీ కూడా దాదాపు 30 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తూ ఉంది. ఆ మేరకు అధికారులతో సమన్వయం చేసుకునేసి ఆ మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించిన పెద్దప ఈ వార్డుల ప్రక్రియ ప్రారంభించి 4 రోజులనే పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం యోచిస్తూ ఉంది. అదే కాకుండా దీన్ని పరిగణలోకి తీసుకుంటే గత 5 ఏళ్ల క్రితం చూసినట్లయితే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఏకపక్షంగా జరిగిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అప్పట్లో దాదాపు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహించింది. మున్సిపాలిటీలను చాలా వరకు ఏకగ్రీవం చేసుకునింది. ప్రజాస్వామ్యబద్ధంగా కూడా జరగలేదని చెప్పేసి అనేక రకంగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్లో ఎన్నికల ప్రక్రియ జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అందుకు జరిగిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తూ ఉంది ప్రభుత్వం. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.